అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 13వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు 12 విభాగాల ద్వారా చాలా మంచి మంచి విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఈ 13వ విభాగంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం. అదేమిటంటే పిల్లల్ని పెంచడం ఎలా. నేటి తరానికి ఇది పెద్ద సమస్యగా తయారైంది. పిల్లల్ని కనడం ఒక ఎత్తు అయితే వాళ్ళని పెంచడం ఒక ఎత్తు. ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం, ఈ పిల్లల బాధ్యత తాతయ్యకో నాయనమ్మకో లేదా అమ్మమ్మకో తాతయ్యకో అప్పచెప్పడం, లేదా కేర్ టేకర్ని పెట్టుకోవడం, ఇట్లాగా పెంచవలసి వస్తుంది పిల్లల్ని. కానీ పిల్లల్ని పెంచడం అనేది కూడా ఒక కళ. ఏ వయసులో ఎలా పెంచాలి వాళ్ళని అనేది కవి ఒక శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట. లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్. అంటే 5 సంవత్సరాల వరకు ఆ పిల్లల్ని లాలయేత్ అంటే లాలించి చెప్పి పెంచాలి. అంటే మంచిగా చెప్పాలి. వాళ్ళకి ఏ విషయము వాళ్ళకి అర్థం కాదు, బ్రెయిన్ అంత మెచ్యూరిటీ ఉండదు కదా, చాలా ఓపికగా చెప్పాలన్నమాట. ఆ ఓరిమి తల్లికి ఉండాలి. అందుకే మాతృదేవోభవ అని అన్నారు. మొట్టమొదటి స్థానం తల్లికి ఎందుకు ఇచ్చారు? అంత ఓర్పుగా పిల్లలని పెంచగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటిది తల్లికి మాత్రమే. అంతేగాని అమ్మమ్మ దగ్గర, కొంతమంది అమ్మమ్మ దగ్గర వదిలేస్తారు. అంటే అమ్మమ్మ పెంచదా అండి? అమ్మమ్మ చాలా ప్రేమగా పెంచుతుంది, మనవలంటే ప్రేమే. కానీ ఆ తల్లి ఒడిలో ఉండి సేద తీరినంత ఆ ప్రేమని పొందడం అనేది అమ్మమ్మ దగ్గర నాయనమ్మల దగ్గర బాల్యంలో దొరకదు. లాలయేత్ పంచవర్షాణి 5 సంవత్సరాల వరకు వాళ్ళని లాలిస్తూ బుజ్జగిస్తూ వాళ్ళకి చేసే ప్రతి సేవ కూడా భగవత్ సేవగా భావిస్తూ పెంచాలట. దశవర్షాణి తాడయేత్ 5 దాటిన దగ్గర నుంచి ఇంకా ఎలా పెంచాలట వాళ్ళని? తాడయేత్ అవసరమైతే ఒక చిన్న దెబ్బ తగిలించాలి. అంటే గట్టిగా ఏదో బయటలు పుచ్చుకుని రక్తాలు వచ్చేలా కొట్టేయమని కాదు. తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని వాళ్ళకి చెప్పేలాగా అవసరమైతే చిన్నది ఒక దెబ్బ వేస్తూ వాళ్ళని పెంచాలి. ప్రాప్తేతు షోడశే వర్షే ఇంకా 16 సంవత్సరాలు వచ్చాయి అనేటప్పటికీ వాళ్ళని స్నేహితుల్లా చూడాలట. పుత్రం మిత్ర వదాచరేత్. మన పిల్లలైనా సరే వాళ్ళకి స్నేహితుల్లా చూడాలి. ఏదైనా అడిగితే స్నేహితుడికి ఎలాగైతే చెప్తామో అలా చెప్పాలి. నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి. కానీ వేళ ఏమైంది? ఇది రివర్స్గా నడుస్తుంది. ఇంటర్మీడియట్ పిల్లల్ని, డిగ్రీ చదివే పిల్లల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే విద్యా వ్యవస్థలు కూడా వచ్చేసాయి. కొట్టి చెప్పాలి. ఇప్పుడు పిల్లలు వినట్లేదు అంటే నువ్వు ఏ వయసులో చెప్పవలసింది ఆ వయసులో చెప్పకుండా 16 సంవత్సరాలు వచ్చాక కొడితే మాత్రం వాళ్ళు వింటారా? అప్పుడు వాళ్ళకి వ్యక్తిత్వ నిర్మాణం జరిగిపోతుంది. లోపల ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మహత్యలకు లోనవుతున్నారు చాలామంది యువకులు. అంచేత పిల్లల్ని ఏ వయసులో ఎలా చూడాలో అలా చూసి పెంచితే మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాము అని కవి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట. ఈవేళ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కంటే పాఠశాలల్లోనే ఎక్కువ ఉంటున్నారు. 2.5 years వచ్చేటప్పటికి మనం పిల్లల్ని ప్రీకేజీ అనే పేరుతోటి ఎల్కేజీ యూకేజీ స్కూళ్ళకు పంపించేస్తూ ఉన్నాం. అంచేత ఈ ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ చెప్పేటటువంటి టీచర్స్ మీద ఎక్కువ బాధ్యత ఉంది. పిల్లల్ని ఏదో మనం సిలబస్ అయిపోతుంది, మనకేదో ఈ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, లేకపోతే ఈ అక్షరాలు దిద్దించమన్నారు, ఇవి నేర్పితే చాలు అనుకోకుండా మన దగ్గరకు వచ్చిన పిల్లలు మన పిల్లలే అనుకుని అంత ప్రేమని వాళ్ళ మీద పెంచి మంచి చెడులు చెప్తూ చదువు చెప్పాల్సిన బాధ్యత చిన్న తరగతుల ఉపాధ్యాయుల మీద ఎక్కువగా ఉంటుంది. ఇంకా 6th క్లాస్కి వచ్చారు అనేటప్పటికి 10 సంవత్సరాల వయసు వచ్చింది అనేటప్పటికి మంచి చెడులు చెప్తూ పెంచాలి. అవసరమైతే వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి ఆ పక్కవాడి పెన్సిల్ దొబ్బేయడమో లేకపోతే రబ్బర్ తీసేసుకోవడమో వాళ్ళ పుస్తకాలు చింపేయడమో ఇట్లాంటి అల్లరిమల్లు చేసే పిల్లలు ఉంటారు. జనరల్గా ఆ వయస్సు అటువంటిది. అప్పుడు వాళ్ళని అవసరమైతే ఒకటి వేసైనా చెప్పాలి. కానీ వీళ్ళ కొట్టడానికి అర్హత లేదు టీచర్కి. కొట్టేయడం అంటే బాధేసి బెల్ట్లు కొట్టేయమని కాదు, కొంచెం అదిలించి ఇది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగలిగి ఉండాలి టీచర్. అలాగా వాళ్ళని పెంచాలి. ఇంకా 16 సంవత్సరాలు వచ్చాయి అనేటప్పటికీ నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి, సలహాలు మాత్రం మనం ఇవ్వాలి స్నేహితుల్లాగా. ఇలా పెంచితే మంచి సమాజం తయారవుతుంది అని కవిగారి శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. ఇవి నేనన్న మాటలు కాదండి,
కవిగారు సంస్కృత శ్లోకం ద్వారా చెప్పిన మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను.